ఏఐ అంటే అందరికీ తెలుసు, కానీ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో తెలుసా? పవర్ ట్రాన్స్ఫార్మర్ కాదు, జనరేటివ్లోనే పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఎలా వర్క్ చేస్తుంది, లాజిక్ ఏంటి, అండ్ జనరేటివ్ ఏలో దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? బేసిక్గా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్. ఇది 2017లో గూగుల్ ఇంట్రడ్యూస్ చేసింది. పేపర్ టైటిల్ ఏంటంటే అటెన్షన్ ఈస్ ఆల్ యూ నీడ్. పాపం సిఎన్ఎన్స్ అండ్ ఆర్ఎన్ఎన్స్ పైన ఫుల్ ఫ్రస్ట్రేషన్తో డిజైన్ చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ వచ్చిన ఆర్డర్ని బట్టి ప్రాసెస్ చేయడం కాకుండా అటెన్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ప్రాసెస్ చేస్తుంది. మనకి 10 సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మోడల్లో మిగతా వర్డ్స్తో ప్రతి వర్డ్కి రిలేషన్ చూస్తుంది. ఎగ్జాంపుల్, రాము వెంట్ టు ద టెంపుల్ బికాస్ హీ వాంటెడ్ టు ప్రే. హీ అనే వర్డ్ ఎక్కడ రిఫరెన్స్ చేస్తుంది? రాము. ఈ రిలేషన్ని మోడల్ సెల్ఫ్ అటెన్షన్తో క్యాచ్ చేస్తుంది. నెక్స్ట్, ఆర్కిటెక్చర్ ఓవర్ వ్యూ. ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్ ఎన్కోడర్ డీకోడర్ మోడల్లో ఉంటుంది. ఎన్కోడర్ ఇన్పుట్ని ప్రాసెస్ చేస్తుంది, డీకోడర్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఈ ఎన్కోడర్ ఏంటంటే మల్టీ హెడ్ సెల్ఫ్ అటెన్షన్, ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్తో వర్క్ చేస్తుంది. పొజిషనల్ ఎన్కోడింగ్, వర్డ్ ఆర్డర్కి మీనింగ్ ఇవ్వడం. ఆన్ ది అదర్ హ్యాండ్, డీకోడర్ టేక్స్ ఎన్కోడర్ అవుట్పుట్ ప్లస్ సెల్ఫ్ అటెన్షన్. ఇట్ ప్రిడిక్ట్స్ నెక్స్ట్ వర్డ్ స్టెప్ బై స్టెప్. మల్టిపుల్ యాంగిల్స్లో కాంటెక్స్ట్ని చూస్తుంది. ఒక హెడ్ గ్రామర్ కోసం, ఇంకో హెడ్ ఎమోషన్ కోసం చూస్తుంది. వై ట్రాన్స్ఫార్మర్ ఇస్ బెస్ట్? ఓల్డ్ మోడల్స్ లైక్ ఆర్ఎన్ఎన్స్లో సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ ఉంటుంది, మెమరీ లాస్. ఎల్ఎస్టిఎమ్స్ బెటర్ మెమరీ బట్ స్లో అండ్ లిమిటెడ్ ప్యారలిజం. ఆన్ ద అదర్ హ్యాండ్, ట్రాన్స్ఫార్మర్ సూపర్ పవర్స్. ఇది ఫుల్ ప్యారలిజం ఉంటుంది. లాంగ్ టర్మ్ డిపెండెన్సీ ట్రాక్ చేయడం కూడా ఈజీ. స్కేలబుల్ టు బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్. జీపీటీ వాస్ ఆర్ఎన్ఎన్. జీపీటీని 1000 పేజెస్ ఇవ్వాలనుకోండి, ఆర్ఎన్ఎన్ అయితే 10 పేజెస్కి మెమరీ అయిపోతుంది. జీపీటీ మాత్రం అటెన్షన్ యూజ్ చేసి 1000 పేజెస్కి కాంటెక్స్ట్ని హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ ఇన్ జనరేటివ్ ఏఐ. అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? డేటాని అనలైజ్ చేసి న్యూ డేటాని జనరేట్ చేయడం, లైక్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో ఎక్సెట్రా. జీపీటీ అంటే ప్రీ ట్రైన్డ్ ఆన్ లార్జ్ టెక్స్ట్ కార్పస్. దాని నుంచి ఫైన్ ట్యూన్ అండ్ టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. మనం క్వశ్చన్ అడిగితే ఆ కాంటెక్స్ట్ని బట్టి ఆన్సర్ని జనరేట్ చేస్తుంది. దీన్ని టెక్స్ట్ జనరేషన్, కోడ్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, వీడియో, మ్యూజిక్ క్రియేషన్ లాంటి అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ పోయమ్ ఆన్ బాలయ్య అని అడిగితే బాలయ్య గురించి తెలిసినంత కాంటెక్స్ట్ని యూజ్ చేసి పోయమ్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్, రియల్ వరల్డ్ యూస్ కేసెస్. ట్రాన్స్ఫార్మర్స్ని చాలా ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నారు, లైక్ చాట్ బాట్స్, కస్టమర్ సపోర్ట్లో 24/7 ఇంటెలిజెంట్ బాట్స్, హెల్త్ కేర్లో మెడికల్ రిపోర్ట్ సమ్మరైజేషన్, ఎడ్యుకేషన్లో ఆటో ఎస్సే రైటింగ్ సమ్మరీస్, ఎంటర్టైన్మెంట్లో మూవీ స్క్రిప్ట్ జనరేషన్. ఒకవేళ కస్టమర్ నాకు ఫీవర్ ఉంది ఏం చేయాలంటే ఏఏ బాట్ టేక్ రెస్ట్, డ్రింక్ ఫ్లూయిడ్స్ అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇఫ్ సిమ్టమ్ పర్సిస్ట్ అనిస్తుంది. దీని వెనకాల ఉన్న పవర్ చాట్ జీపీటీ. సో ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఎలా వర్క్ చేసింది అండ్ వై ఇట్స్ బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ జనరేటివ్ ఏఐ అనేది అర్థమైంది అనుకుంటా. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి.